రామకృష్ణ శ్రీరామకృష్ణుల ఆచరణాత్మక సందేశము, గురుదేవులు చెప్పిన నీతి కథలు, ఉపమానాలు. ముందుకు సాగిపో. కట్టెలు కొట్టి జీవనం సాగించే ఒక అతను కట్టెల కొరకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సాధువు తారసపడ్డాడు. అతడిని చూసి ఆ సాధువు ముందుకు సాగిపో అని అన్నాడు. అడవి నుండి ఇంటికి వచ్చిన అతను తనలో తాను ఇలా అనుకున్నాడు: ఈ మహనీయుడు నన్ను ముందుకు సాగిపోమ్మని ఎందుకు చెప్పాడు? ఈలోపు కొంతకాలం గడిచింది. ఆ సాధువు మాటలు మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని అతడు అడవిలో ఇంకొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ లెక్కలేనన్ని గంధపు చెట్లు కనిపించాయి. దానికి ఎంతో సంతోషించి అతను గంధపు చెట్లను నరికి తెచ్చుకొని విక్రయించి ధనవంతుడయ్యాడు. మరికొద్ది రోజులు గడిచాక అతను సాధువు మాటలను తిరిగి స్మరించి ఈసారి మరింత అడవి లోపలకు వెళ్ళి అక్కడ ఒక నది వద్ద వెండి గనిని చూశాడు. అది అతడి ఊహకు అందని అద్భుతము. ఆ వెండిని విక్రయించి మరింత ధనాన్ని సంపాదించాడు. ఇలా కొంతకాలం గడిచాక అతడు సాధువు నన్ను వెండి గని వద్ద ఆగమని చెప్పలేదు అని స్మరించి మరికొంత ముందుకు వెళ్ళి చూడగా అతడికి వజ్రపు గనులు లభించాయి. ఈ విధంగా ఆ కట్టెలు కొట్టే వ్యక్తి కోటీశ్వరుడయ్యాడు. బ్రహ్మజ్ఞానము పొందగోరే వ్యక్తి కూడా అదేవిధంగా ముందుకు సాగుతూ ఉండాలి. ఏ కొద్దిపాటి సిద్ధుల్లో మహిమల్లో లభించగానే సంతృప్తి చెందక పట్టుదలతో సాధన కొనసాగిస్తే, మరింత తీవ్రంగా ప్రయత్నిస్తే వెలకట్టలేని శాశ్వత ఆధ్యాత్మిక గని అయిన బ్రహ్మానందాన్ని పొంది తీరుతాడు. జై శ్రీరామకృష్ణ.